జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందినటువంటి హరిబాబు మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి వైష్ణవి ప్రేమ వివాహంతో ఒక్కటయ్యారు. అయితే వైష్ణవి హత్య సంచలనంగా మారింది. దీనిలో భాగంగా ఆ యూట్యూబర్ వైష్ణవిని హత్య చేసినటువంటి 48 గంటల్లోనే నలుగురు నిందితులని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది పోలీసులు. హరిబాబుకి అలాగే వారి తల్లి ఇద్దరు సోదరులకి ఏ విధమైన శిక్ష పడే అవకాశం ఉంది, హరిబాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఆ శిక్షణల ప్రకారం ఏం చెప్తుంది చట్టం, మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా బార్ కౌన్సిల్కి సంబంధించిన మాజీ అధ్యక్షులు క్రిమినల్ లాయర్ బాస సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే. ఏంటి పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదైంది, జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. ఎప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన సెక్షన్లు ఏం చెప్తున్నాయి అసలు? ఈ సెక్షన్ 80, 103 సబ్ క్లాస్ 1 అండ్ 49 రెడ్ విత్ 3/5 ఇవన్నీ కూడా బిఎన్ఎస్ ప్రకారము, కొత్త న్యాయ శాస్త్రం ప్రకారము ఇవన్నీ 80 అంటే డౌరీ డెత్ పాతది, తర్వాత 103 అంటే మర్డర్, తర్వాత ఈ 49 అంతా ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటే సెక్షన్ 3/5 అండ్ 49 ఇవన్నీ కూడా బిఎన్ఎస్ ప్రకారం వర్తిస్తాయి. ఈ సెక్షన్ల ప్రకారము ప్రాసిక్యూషన్ కేసు కరెక్ట్గా నిర్వర్తించినట్టయితే ఇందులో తప్పకుండా వాళ్లకు జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే దీనికి సంబంధించి ఈ కేసు ట్రయల్కి రావడానికి ఎంత టైము సుమారుగా పడే అవకాశం? దాదాపు అది ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే పూర్తి కావాల్సి ఉంటుంది. వాళ్ళని ఇమ్మీడియట్గా ఈ యొక్క భర్త వాళ్ళ ఇద్దరు అన్నలను అత్తను ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ వేయడానికి కనీసం ఒక 6 నెలల టైం తీసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆ ఛార్జ్ షీట్ వేసి 6 నెలల వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉండదంటారా? ఇందులో 3 నెలల లోపల కనుక ఛార్జ్ షీట్ వేసినట్టయితే బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఛార్జ్ షీట్ వేసేమన్నాక ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా అనే దాని కింద లెక్క కాబట్టి అప్పటిదానిక మాత్రం దాదాపు 3 నెలల పైచిలు కూడా బెయిల్ రావడానికి అవకాశం లేదు. ఛార్జ్ షీట్ కనుక ఫైల్ చేసినట్టయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇది ఒక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు, యూట్యూబర్ వైష్ణవి మర్డర్ కేసు, భర్త చేతిలో దారుణ హత్యకు గురైనటువంటి ఇష్యూ. దీనిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా సాధ్యమవుతుందా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది? అది ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు చేసి ఇమ్మీడియట్గా ట్రయల్ చేసి దీన్ని నడిపేటట్టు అవకాశం కూడా ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ ఏంటి అసలు? దానివల్ల సమాజంలో ఇటువంటి ప్రేమ వివాహాలు చేసుకొని కట్నం కోసము అత్తమామలు తర్వాత భర్తనే మళ్ళీ వాళ్ళను అందరినీ కూడా ఇబ్బంది పెట్టి కట్నం తేనట్టయితే ఈ విధంగా బ్రూటల్ మర్డర్స్ చేయడం అనేది ఘోర తప్పిదము. ఒకవేళ ఇమ్మీడియట్గా వాళ్ళకి కనుక ఇది ట్రయల్ అయ్యి శిక్ష పడ్డట్టయితే సమాజంలో ఇలాంటి రుగ్మతలు మళ్ళీ జరగకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంత త్వరితగతిన దీన్ని ట్రయల్ చేసి శిక్షను విధించినట్టయితే సమాజానికి ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది అని చెప్పి నేను. మీకున్న ఎక్స్పీరియన్స్లో ఈ డోరీ కేసు, మర్డర్ కేసు, వరకట్నపు హత్య కేసులు ఉరిశిక్ష పడ్డ దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు? దీనిలో ఏమైనా సాధ్యమవుతుందా? అది చాలా కేసులలో ఉరిశిక్షలు కూడా వేసినారు. దీంట్లో కూడా అలాంటి అవకాశం తప్పకుండా ఉన్నది. ఓవరాల్గా ఈ కేసులు పర్ఫెక్ట్ కేసులు ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా డోరీ అండ్ మర్డరు యాజ్ వెల్ యాజ్ మోర్ దెన్ 1 పర్సన్ ఇన్వాల్వ్డ్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్గా అయితే ఛార్జ్ షీటు అవన్నీ చేయడానికి మినిమం 6 months పట్టచ్చు అంటారా? 3 months to 6 months. 3 monthsలో వేసినట్టయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రయల్ ఫాస్ట్గా చేయాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ త్వరితగతిన వాళ్ళు విట్నెసెస్ కరెక్ట్గా ప్రొడ్యూస్ చేసి వీళ్ళని ట్రయల్ చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఆ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో జీవిత ఖైదు లేదంటే ఉరిశిక్ష సైతం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే ఇంకా త్వరితగతిన ఇది ఉంటుంది.
సమాజంలో తప్పు చేస్తున్నటువంటి వాళ్ళకి శిక్ష పడక తప్పదు, కాస్త ముందు వెనుక అనేటువంటి ధోరణితో వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద ఇలాంటి వాటికి త్వరగా శిక్ష పడాలని చాలామంది కోరుతూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎంతకాలం పట్టొచ్చు ఛార్జ్షీట్ వేయడానికి, అలాగే ఎలాంటి మలుపులు తిరగబోతుంది అనే దానిలో సర్వత్రా చాలా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.